నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం చేయించుకోవాలి, పంచాంగం చెప్పించుకోవాలి, పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా! అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆ పంచాంగం గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు పంగులూరి లక్ష్మీనారాయణ గారు. గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు, జ్యోతిష్య పండితులు, వాస్తు సిద్ధాంతకర్త. ఇప్పుడు మనం గురువుగారితో మాట్లాడి పంచాంగం గురించి తెలుసుకుందాం. అలాగే పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. గురువుగారు, ఈ సంవత్సరానికి, మన తెలుగు సంవత్సరానికి ఉన్న పేరేంటి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురుః విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురుః కాశ్యపగోత్రపవిత్రం నారాయణయతీశ్వరక్షాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మా వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రబోధాయ మంగళం శ్రీహనుమతే. శ్రీరఘురామ చారుతులసీదళధామ శమక్షమాదిశృంగారగుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వారకబంధరాక్షసవిదామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాన్ భవేత్. ప్రథమంగా మేడం గారు చెప్పుకున్నట్లుగా ఉగాది లేక సంవత్సరాది. ఈ ఉగాది అనగా సంవత్సరాది అనగా ఏమిటి మనకు ముందు తెలుసుకోవాలి. అసలు విషయం అనేది దానికి ఉపోద్ఘాతము అంటారు. ఆ ఉపోద్ఘాతంలో ఏంటి, ప్రతి గ్రంథానికి ముందు ఉపోద్ఘాతము పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, విద్యావంతులు, జ్ఞానం గల వారంతా చెబుతారు. అందులో ఏదో కొద్దిగా నేను కూడా చెబుదాం అనుకున్నాను. కాబట్టి ఉగాది, యుగం, ఆది. యుగం మొట్టమొదటిగా వచ్చిందే యుగాది. ఈ యుగాది అనేది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇన్ని యుగాలు కూడా ఆ యుగాదితోటే ప్రారంభమైంది. ఆ యుగాది చైత్రమాసం, చిత్తా నక్షత్రంతో కూడింది చైత్రమాసం. ఈ చైత్రమాసం శుద్ధపాడ్యం నుంచి నవమి వరకు కూడా వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రులు యుగాది తర్వాత నవగ్రహాలు, నవరత్నాలు, నవరంధ్రాలు మానవ జన్మకి. ఇవన్నీ కూడా ఈ 9 సంఖ్య చాలా విశేషమైంది. 9 ఎట్లా ఉంటుందంటే 9 18 వస్తుంది, 18 8 ఒకటి 9 వస్తుంది, 18 36, 36 అయితే 6 3 9 వస్తుంది. ఇట్లా హెచ్చవేసుకుంటూ పోతే ఎంతైనా సరే ఆ 9 సంఖ్య మారదు. అటువంటి విశేషమైన సంఖ్య 9. సంవత్సరాది, మరి వసంత నవరాత్రులు, తర్వాత గణపతి నవరాత్రులు, తర్వాత శరన్నవరాత్రులు,
మరి సంవత్సరంలో 3 నవరాత్రులు వచ్చినాయి. 3 నవరాత్రుల్లో ప్రథమంలో వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రుల్లో చైత్రమాసంతో ప్రారంభమవుతోంది ఈ ఉగాది పంచాంగ శ్రవణం. పంచాంగము అనగా 5 అంగాలతో కూడుకుంది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5తో కూడుకుంది పంచాంగం. ఈ పంచాంగానికి ఇంకా ఉన్నాయి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం కాక సంవత్సరం, అజనాలు 2, ఉత్తరాయణం, దక్షిణాయనం. తర్వాత మరి ఋతువులు ఉన్నాయి, 6 ఋతువులు 6. 2 ఉత్తరాయణ దక్షిణాయనాలు. సంవత్సరం ఒకటి అదో 3. ఇట్లా తయారైనాయి. ఇదిగాక లగ్నాలు, మేషాది 12 లగ్నాలు. ఇట్లా పంచగాలు కలిసి పంచాంగము అయింది. ఇటువంటి యొక్క పంచాంగాన్ని గురించి యుగాది రోజే ఎందుకు చెప్పుకోవాలి? మిగతా రోజుల్లో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే ఇది కూడా యుగాది రోజు విడుదల చేయటం కోసమనే చెప్పుకుంటున్నాము. ఈ యుగాది యొక్క లక్ష్యం ఏమిటి? యుగాది పచ్చడి అంటారు. పచ్చడి కాదు, ప్రసాదం. ఆ ప్రసాదాన్ని ఏమంటున్నాము? పులుపు, తీపి, వగరు, కారం, చేదు. ఈ 5తో కూడింది. ఈ 5 రకాలు కూడా విశేషమైంది. అయితే తీపి ఎట్లా వస్తుందంటే తేనెతో వేసిన తీపి. ఇవాళ తేనె దొరక్క బెల్లం వేస్తున్నారు. మరి వేప పూత, ఈ వేప పూత ఎంతో విశేషమైంది. తర్వాత 2 మామిడికాయ, 3 వచ్చేప్పటికల్లా తేనె, 4 వచ్చేప్పటికి చేదు వస్తుంది కదా, చింతపండు వేస్తున్నారు. నిమ్మకాయ వేయాలి. ఇవాళ నిమ్మకాయ అసలు పద్ధతి నిమ్మకాయ, ఇప్పుడు చింతపండు వేస్తున్నారు అనుకోండి. తర్వాత తేనె. ఈ 5 రకాలతో ప్రసాదం. ఇది దాని మనం ఏమనాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇది ఒక పంచామృతం. యుగాది రోజు మనం ఏం తింటున్నాం? వేపపూత చేదు, తర్వాత వేపపూత కాక నిమ్మకాయ, 2, 3 మామిడికాయ, 3 అయిపోయినాయి, 4 తేనె, 5 కొద్దిగా ఉప్పు పడుతుంది. ఇవన్నీ కలిసి పంచామృతం అవుతుంది. ఈ పంచామృతం ఎందుకు తింటున్నాము అనేది మనకు కావాలి. ప్రతి మానవుడికి ఆనందంగా ఉన్నప్పుడు తీపి తింటున్నాం. ఏదైనా వ్యాధులు రాకుండా ఉండటానికి చేదు మందు తింటున్నాం, చేదుతో కూడిన మందు. మరి పులుపు, నిమ్మకాయ అనేది ఆరోగ్యానికి చాలా ప్రధానమైనటువంటిది. తేనె కూడా చాలా ప్రధానమైనటువంటిది. మానవుడు యుగాది రోజు నుంచి కష్టానికి, సుఖానికి, ఆనందానికి, దుఃఖానికి, మరి చివరిది 2 రకాల ఊరేగింపులు ఉన్నాయి. పెళ్లి ఊరేగింపుకేమో ముందు పెడతారు, సావు ఊరేగింపుకేమో వెనకాల ఉంటారు. ఆ ఊరేగింపు కూడా ఒకటి ఉంది. ఇన్నిటినీ కూడా మనస్సులో అణుచుకొని దేన్ని కూడా విచక్షణా జ్ఞానం కలిగి ప్రవర్తన చేసి ఉండటం కోసమే ఈ 5 రకాల ప్రసాదం ఇచ్చాడు. ఈ పంచాంగంలో ఎందుకు జ్యోతిష్య భాగం వచ్చింది, వాస్తు భాగం వచ్చింది. ఇవన్నీ కాక తిథి, వారం, నక్షత్రం, లగ్నం, వాస్తు, ఇన్ని రకాలు వచ్చినాయి. ఇన్ని రకాలు కూడా ఈ పంచాంగం నుంచే వచ్చినాయి. ఇన్ని చెడు మంచి రకరకాలు వస్తున్నాయి. కానీ ఈ సంవత్సరాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాము అనేది కావాలి. పంచాంగ శ్రవణం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి? పంచాంగం మన దగ్గర ఉంది, ఎప్పుడైనా చూసుకోవచ్చుగా. కాదు, ఉగాది రోజునే పంచాంగం చూడాలి, ఉగాది రోజునే దేవుడు పూజ చేయాలి. మరి ఈ వేపపూత ప్రసాదాన్ని నివేదన పెట్టాలి, అందరం తీసుకోవాలి అనేది ఎందుకు చేస్తున్నాం? ఈ పంచాంగం చూసే విధానాన్ని గురించి ముందుగా ఒక చిన్న శ్లోకం, దాంట్లో చాలా అర్థం ఉంది, దాన్ని చెప్పుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం
శుభకరం సంతాన సంపత్ప్రదం నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీకళ్యాణ గుణావహం. శ్రీకళ్యాణం అనే దానికి శ్రీ అనగా అమ్మవారు. శ్రీకి రకారం వచ్చింది రాముడు. చూడండి, రెండు కలిసే ఉన్నాయి. శ్రీ అనగా సీతారాములు ఇద్దరు కలిసి ఉన్నారు. అటువంటి శ్రీతో ప్రారంభమైంది. శ్రీ కళ్యాణ గుణావహం. కళ్యాణం అంటూ చేశాము అంటే ఎవరింట్లో వివాహం జరిగినా రాముడు పటం లేకుండా కళ్యాణం చేయట్లేదు. రాముడికి దండం పెట్టకుండా పెళ్లి చేసుకోవట్లేదు. సంవత్సరాది పండుగ వచ్చిన తర్వాత ముందుగా మరి శ్రీరామనవమి చేసి సీతారామ కళ్యాణం చేసుకొని కానీ మనం ఏ పని చేయట్లేదు. శ్రీ కళ్యాణ అనే ఒక పదానికి ముందు సీతారాముని తలుచుకోవాలి. మరి సీతారాముల కళ్యాణం. శ్రీ కళ్యాణ గుణావహం. మన ఇంట్లో కళ్యాణాలు జరగాలి, శుభం జరగాలి. కళ్యాణం అనగా శుభం అని అర్థం. వివాహం కావచ్చు, బారసాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, శుభం జరగాలి అంటే యుగాది సంవత్సరాది పండుగ రోజున దేవుణ్ణి పెట్టి ముందుగా అందరికీ ఇష్టదైవం రాముడు లేనటువంటి ఊరు లేదు, రామాలయం లేనటువంటి ఊరు లేదు. ఒకవేళ రామాలయం కట్టకపోయినా కనీసం చిన్న రేకుల షెడ్ వేసి దాంట్లోనైనా రాముల వారి ఫోటో పెడుతూ ఉన్నారు. అవును. అటువంటి రాముణ్ణి తలచకుండా ఏ పని ఎవరు చేయట్లేదు. ఈ రామ అనేటువంటి పేరు ఎట్లా వచ్చిందంటే నారాయణలో 2 అక్షరం రా, నమశివాయలో 2 అక్షరం మా. రామ విష్ణుమూర్తి ఈశ్వరుడి ఇద్దరి యొక్క అక్షరాలు కలిపి రామాయణాడు. అటువంటి రాముణ్ణి తలుచుకొని మరి పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ఈ శ్రీరామనామం ఎట్లాంటిదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మరి 16 నామాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ 16 నామాలు సహస్రనామాలు, 1000 నామాలు. భగవంతుడికి 1000 నామాలు ఉన్నాయి. అటువంటి నామాలన్నీ స్మరించినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ శ్లోకము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పారు. అందులో హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథా. ఈ హరేరామ అనేటువంటి నామం విష్ణులోకంలో విష్ణు సహస్రంలో చెప్పారు. ఈ విష్ణు సహస్రంలో హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథా. కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలు హరించి మోక్ష మార్గాన్ని చూపించేది అని చెప్పి విష్ణు సహస్రం చెప్పారు. కాబట్టి ప్రతివాడు కూడా పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ముందు రామచంద్రమూర్తిని తలుచుకోవాలి. ఈ రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో పుట్టారు. రామ అనేటువంటి పేరే వచ్చింది, కానీ చంద్ర ఎందుకు వచ్చిందంటే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అప్పుడు రామచంద్రుడు అయినాడు. రామచంద్రుడు శాంత పురుషుడు, ఔదార్యం గలవాడు, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో నేర్పేవాడు. అటువంటి రామచంద్రమూర్తిని స్మరిస్తే నాకు వాక్కునిస్తాడని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా వాక్ సిద్ధింపజేసేటువంటి వాడు రామచంద్రమూర్తి. కాబట్టి శ్రీకళ్యాణ గుణావహం. రిపుహరం. రిపుహరం అంటే శత్రువులు చంపుతామని కాదు, శత్రువులని ఎవడు లేకుండా ఉండాలి. రిపుహరం అనగా అర్థం ఏంటంటే శత్రువులు ఉన్నారు, వాళ్ళు నది చేద్దామని కాదు, మనకు శత్రువులే ఉండకూడదు. అంత శత్రువులు మనస్సులో కూడా శత్రువులు ఉన్నారు. మనం ఈ పని చేద్దామంటే చేయకుండా ఆపేది అంత శత్రువులు, బహిశత్రువులు ఉన్నారు. మరి ఇటువంటి శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు. అటువంటి శత్రువులు ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురున్నారు. తల్లి తర్వాత తండ్రి 2, గురువు 3,
తర్వాత దేవుడు 4. ఈ నలుగురిని పూజించాలి. అంతఃశత్రువులు బహిశత్రువులు లేకుండా పోవాలంటే వృద్ధాశ్రమాలు లేకుండా పోవాలి. వృద్ధాశ్రమాలు లేకుండా పోవాలంటే తల్లిదండ్రులని పిల్లలు ప్రేమగా చూసి వాళ్ళని పోషించాలి. ఇది ముందు మొట్టమొదట జన్మనిచ్చిన తల్లిని, తర్వాత తండ్రిని పూజించడం, తర్వాత గురువుని పూజించడం. ఇవాళ స్కూల్లో చదువుకో, మరి కాలేజీలో చదువుకో, వీళ్ళు పాఠం చెబుతుంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఏమిరా అంటే గట్టిగా తిరిగితేనో దెబ్బకు బయటకు వస్తావుగా అనే పరిస్థితి వస్తుంది. బయటకు వస్తావుగా చూసుకుందాం. అది కాదు, బయటకు వచ్చినా లోపలున్నా వాళ్ళు చెప్పింది వింటే మనం బాగుపడతాం. తల్లిదండ్రులు చెప్పింది వింటే బాగుపడతాం. గురువు చెప్పింది వింటే బాగుపడతాం. తల్లిని తండ్రిని గురువుని సరిగా చూసిన తర్వాత దైవాన్ని పూజించాలి. అందువల్ల శ్రీకళ్యాణ గుణావహం ఒకటైపోయింది. 2 రిపుహరం, శత్రువులు అనేవాళ్ళు లేకుండా పోవాలి. వాళ్ళు లేకుండా పోవాలంటే మనం ఏం చేయాలి? తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురిని జాగ్రత్తగా చూసుకోవాలి. రిపుహరం శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం, చెడు కళలు రాకుండా ఉండాలి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు ఎందుకు వస్తాయంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుని ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి? భగవంతుని ప్రార్థించే విధానం ఏమిటి? నిద్ర లేవగానే ఎదురుకుండా దేవుడు కనపడాలి. దేవుడు పటాలు కనపడాలి. లేకపోతే అలంకరణ ఉన్నటువంటి స్త్రీలు ఆ అలంకరణలో సరైన అలంకరణ కాకుండా వ్యంగ్యమైన అలంకరణ ఉన్న స్త్రీల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం కాదు కావాల్సింది. దేవుడు గదిలోనే దేవుడిని పెట్టుకుంటాను, నా గదిలో పెట్టుకోనంటే పడక మంచం దగ్గర కూడా దేవుడు ఉండాలి. కళ్ళు తెరవంగానే దేవుని చూడాలి. అట్లా చూడటానికి కుదరలేనప్పుడు కళ్ళు తెరవకుండానే అరిచేయిని ఇట్లా పెట్టుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. కరాగ్రే చివరి భాగంలో లక్ష్మి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి చేతి మధ్యలో సరస్వతి, కరమూలేతు గోవింద కరచేతి మొదట్లో పార్వతి అమ్మవారు, ప్రభాతే కరదర్శనం అని ఈ విధంగా నమస్కారం చేయాలి. తర్వాత భూమి మీద కాలు పెడుతున్నాం. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి. కాలు మంచం మీద నుంచి కింద పెట్టేవాడు చేత్తో భూమిని తాకి ఈ శ్లోకం చదువుకొని కళ్ళగట్టుకోవాలి. సముద్ర వసనీ దేవి పర్వతస్థన మండలే, పర్వతాల మీద పార్వతీ అమ్మవారు ఎవరూ లేని చోట ఆ శిఖరం యందు పార్వతీ పరమేశ్వరులు ఉంటుంటారు. అక్కడ పులులు సింహాలు ఎన్నో క్షుద్ర జంతువులు ఉంటాయి, వాటి దగ్గర ఉంటూ ఉంటారు. అటువంటి పార్వతికి నమస్కారం చేయాలట. సముద్ర వసనీదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం సమస్వమే. మరి విష్ణుపత్ని కూడా అట్లాగే ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు వేరుగా మొత్తం ఒకటే సరిగా మనం లెక్క వేస్తే. అది అర్థం చేసుకోకుండా రాముడు వేరు, కృష్ణుడు వేరు, మరి బ్రహ్మ వేరు, ఆంజనేయుడు వేరు. రాముడితో ఆంజనేయుడు ఈశ్వరుడు, కృష్ణుడితో అర్జునుడు కూడా ఈశ్వరుడు, ఇట్లా ఉంటున్నారు. బలరాముడు ఈశ్వరుడు. ఇట్లా భగవంతుడిని ప్రార్థన చేసి భూమి మీద కాలు పెట్టాలి. అందువల్ల అట్లా దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేయాలి. తల్లిదండ్రులకి దండం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అన్నమన్నా పెట్టండి, అది చేయాలి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. మరి ఇట్లా చేయకుండా ఉంటే పడుకునేప్పుడు భగవంతుడిని స్మరించాలి. ఒకప్పుడు సంస్కృత భాగవతం ఉంది, మరి మేమంతా ఎరుగున్న తర్వాత తెలుగు భాగవతం వచ్చింది. దాంట్లో గజేంద్ర మోక్షం ఉంది. గజేంద్ర మోక్షానికి ఓ శాస్త్రం ఇచ్చాడు. తిని పడుకునేటప్పుడు మంచం మీద పడుకొని ఆ గజేంద్ర మోక్షం పారాయణ చేసి తర్వాత నిద్ర లేవగానే గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే
ఎటువంటి బాధలు ఉండవని చెప్తుంది. ఇటువంటివి రోజు చేస్తే మాత్రం నీకు చెడు కళలు రావు. కాలొచ్చి మంచం మీద కింద పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి గతి నువ్వు పడుతుంది. మనం తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని సరిగా చూసుకొని దైవనామస్మరణ చేస్తూ ఉంటే మనకి ఎటువంటిది రాదు. ఇప్పుడు ఇదంతా ఉపోద్ఘాతం, బంగాళాఖాతం అవుతుందేమో అనుకుంటున్నాను. కానీ పంచాంగం చెప్పటం అందరూ చెబుతున్నారు, పంచాంగ శ్రవణం అందరినీ చేస్తూ ఉన్నాము. మనం పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నామో ముందు ముఖ్యంగా తెలుసుకుంటే పంచాంగ శ్రవణం చక్కగా చేస్తారనే ఉద్దేశంతో దీన్ని ఒక్క శ్లోకాన్ని వివరించి చెబుతూ ఉన్నాను. దుస్వప్న దోషాపహం. తర్వాత గంగా స్నాన విశేష పుణ్యఫలదం. కైలాసంలో ఈశ్వరుడు నెత్తి మీద ఉన్నటువంటి గంగ మరి విష్ణు పాదోద్భవీం గంగాం అన్నారు. ఆ గంగ విష్ణు పాదాల దగ్గర నుంచి గంగ పుట్టింది. అటువంటి గంగలో స్నానం చేస్తే రవరవాది నరకమైనటువంటి పాపాలు మొత్తం పోతాయి. కాబట్టి గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగా స్నానం అంటే పంచాంగ శ్రవణం చేస్తే ఇవన్నీ గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గోదాన తుల్యం రుణాం. దూడతో కూడిన గోవును దానం చేయాలట. గోవు అంటే ప్రత్యేకత ఉంది. అన్ని గోవులే ఒక్కో గోవు 16 కడవలు ఇస్తోంది, 30 కడవలు ఇస్తోంది. సరైన ఆవు గిద్దన్న 2 గిద్దల పాల కంటే ఇవ్వదు. ఆవుకి పైన మూపురం శివలింగంలాగా ఉంటుంది. అది గోవు. ఒంగోలు జాతి ఎద్దు అంటారు. మనం నుంచొని చేయెత్తి పట్టుకోవాల్సి వస్తుంది, అంత ఎత్తు ఉంటుంది. అది సాధు జంతువు. అటువంటి ఎద్దు కూడా శివాలయం ముందు ఉండే ఎద్దు, అటువంటి ఎద్దునే బొమ్మగా వేస్తున్నారు. అటువంటి గోవు గోదాన తుల్యన్ రుణాం. గోదానం ఇచ్చినటువంటి పుణ్యం వస్తుందిట, ఫలితం వస్తుంది. ఆయుర్వృద్ధిదముత్తమం. ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అది కాదండి, సంతాన సంపత్ప్రదం. సంతానం మంచి సంతానం కలుగుతారు. సంతానం పుట్టగానే సరికాదు, మంచివాళ్ళుగా పుడతారు, కీర్తిచ్చేవాళ్ళుగా పుడతారు. సంతాన సంపత్ప్రదం. ఇవన్నీ ఉన్నాయండి. నానాశాస్త్ర సుసాధనం. ఎన్నో శాస్త్రాలు చూసినటువంటి, చదివినటువంటి ఫలితం వస్తుందట. పంచాంగం ఆకర్ణ్యతాం. పంచాంగాన్ని వింటే ఇవన్నీ వస్తాయి, ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలు వస్తాయి. ఏంటి? శ్రీకళ్యాణ గుణావహం, రిపుహరం, దుస్వప్న దోషాపహం, గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గోదాన తుల్యం రుణాం, ఆయుర్వృద్ధిదముత్తమం, శుభకరం, సంతాన సంపత్ప్రదం, నానాశాస్త్ర సుసాధనం, సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇది ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు స్నానం చేసి, సూర్య ఉదయానికి ముందే దీపారాధన చేసి, ఈ పూజ చేసి సూర్యుడి నమస్కారం చేయాలి. అందరూ చెప్పి నమస్కారం చేసే శ్లోకం ఉంది. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతు మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. 3 కాలాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని చెప్పి ఆ సూర్యుడు చూసి ముందు ఇంటి దగ్గర ఈ పని. అంటే గుళ్ళోకి పోతాం, ఏ శివాలయానికి వెళ్తాం, ఏ రామాలయానికి వెళ్తాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం. ఇన్ని గుళ్ళకి వెళ్ళాలంటే దర్శనం కావడం కష్టం. కాబట్టి ఉదయం బ్రహ్మస్వరూపం. బ్రహ్మకు పూజ లేదుగా. బ్రహ్మకు పూజ లేదనుకుంటున్నారు. బ్రహ్మకు పూజ ఉన్నదా లేదా ఎవరికైనా తెలుసా? బ్రహ్మ పూజ చేస్తున్నావా లేదా? బ్రహ్మ ఎవరు? బ్రాహ్మడు. బ్రాహ్మడే బ్రహ్మ కాదు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం కలిగితే బ్రాహ్మడు. ఆ బ్రాహ్మడు ఎట్లా ఉంటాడు? జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఇవన్నీ తెలిస్తే బ్రాహ్మడు. ఇటువంటి బ్రాహ్మణుడికి నమస్కారం చేయాలి. అది కాదండి, దీనికంటే ముందు బ్రహ్మకి పూజ చేస్తారు. ఏమిటి? జ్యోతిస్వరూపం బ్రహ్మ. ముందు దీపారాధన చేయకుండా మనం ఏ పని చేయట్లేదు. దీపారాధన అంటే బ్రహ్మకు పూజే లెక్క. బ్రహ్మకు పూజ లేదు, శివుడికి రూపం లేదు,
మరి చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. కాబట్టి బ్రహ్మకి పూజ ఉంది, శివుడికి రూపం ఉంది. కానీ శివుడు లింగస్వరూపం ధరించాడు. ఎందుకంటే మరి సర్వజనాలు ఉత్పత్తి కారకుడు ఆయన. 33 కోట్ల దేవతలే కాకుండా మరి 84 లక్షల జీవరాశులకి కూడా జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరవు. జగతి మొత్తానికి కూడా పితరులు పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి ఈ యుగాది రోజున ఈ పంచాంగ శ్రవణం, ఈ చెప్పిన శ్లోకాన్ని దయ ఉంచి అందరూ 1-10 సార్లు పెట్టుకొని వినండి. విన్న తర్వాత పంచాంగం వినండి. ఇది ముఖ్యంగా వినాల్సింది కాబట్టి ప్రత్యేకించి ఈ పంచాంగాన్ని చెప్పడం జరుగుతుంది. పంచాంగానికి ముందు చెప్పవలసింది ఇది చెప్పుకున్నాం. ఇక తర్వాత పంచాంగ శ్రవణం చేద్దాం. యుగాది, ఈ యుగాది అంటే సంవత్సరాది. ఈ సంవత్సరానికి పేరేంటి గురుగారు? క్రోధి నామ సంవత్సరం. క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనగా ఆ పదానికి ఒక అర్థం అందరికీ అర్థం అవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరం ఎందుకు వచ్చిందో కూడా మనం కొద్దిగా విచారించుకోవాలి. మన ప్రవర్తనని కూడా చాలా బాగా మార్చుకోవాలి. ఎన్ని సమస్యలు ఉన్నా జాగ్రత్త వహించాలి. ఈ జాగ్రత్తలో అతి జాగ్రత్త వహించాలి. ఆ జాగ్రత్త ఎట్లా ఉండాలో ఎవరు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈసారి శనికి ఎక్కువ ఆధిపత్యాలు వచ్చినాయి. క్రోధినామ సంవత్సరంలో శనికి ఎక్కువ ఆధిపత్యాలు వచ్చినాయి. పాపగ్రహము అంటారు. పాపగ్రహం అనొచ్చు కానివ్వండి, శనీశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు మన లెక్కలు అంటే శనము భయంకరుడు, నల్లగా ఉంటాడు. ఎవరన్నా నల్లటి ముట్టి మనిషి వచ్చినా, నల్లటి గుడ్డలు కట్టుకొని వచ్చినా శనిలాగా చూస్తారు. ఎక్కడికైనా వెళుతూ ఉంటే నేను కూడా వస్తానంటేనో, ఎక్కడికి పోతున్నావంటేనో, ఏం పని మీద పోతున్నావంటేనో వీడు శని పట్టినట్టు పట్టాడు అనుకుంటాం. కానీ శని పట్టడు. నీకు పని కాదు కాబట్టి ఎక్కడికి పోతున్నావు అనే మాట ఎవరి నోట్లోంచి వస్తుంది. నువ్వు వెళ్ళటం నేను కూడా వస్తా, పదా ఇద్దరం పోదాం అని అంటాము. ఇవన్నీ కాకుండా మనం వెళ్ళేటప్పుడు కట్టుకున్న గుడ్డ ఏదో ఒక మేకో ఏదో ఒకటి పట్టుకొని పరదని చిరగటము. అట్లా కాకుండా మనం వెళ్ళేప్పుడు ఎవరో సిగరెటో బీడీ కాలుస్తూ వెళ్తారు. ఆ బాగా బీడీ కాల్చి బాగా లోపలికి ఆ పొగ పీల్చేటప్పుడు నిప్పు రవ్వ వచ్చి మన గుడ్డ మీద పడుతుంది. ఆ విధంగా గుడ్డ కాలటము, కొత్త కుండ తీసుకొని ఎదురుకుండా రావటము, ఒక పిల్లి ఎదురుకుండా రావటం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే వరే నీకు చెడు జరగబోతుందిరా. ఓ, ఇవన్నీ జరగబోయే చెడుకి సంకేతాలే గురుగారు? సంకేతాలు ముందుగా చెప్పి నీకు తెలియజేస్తున్నాడు. ఓహో, మనం ఒక పని మీద వెళ్తున్నప్పుడు మనం వేసుకున్న బట్టలు దేనికైనా పట్టి చినిగినా, ఏదైనా నిప్పురవ్వ పడి కాలినా, కొత్త కుండ పట్టుకొని ఎవరైనా ఎదురొచ్చినా, పిల్లి ఎదురొచ్చినా, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినా, మనతో వస్తానన్న, ఇవన్నీ పని కాదు అని సంకేతాలు. ఇటువంటి సంకేతం మనకు ముందుగా తెలియపరుస్తున్నాడు. ఓహో. తండ్రి పిల్లవాడికి ఏం చెబుతాడు? స్కూలుకి పోరా, చదువుకోరా, చెప్పిన మాట వినరా అంటాడు. చూస్తాడు, 4 సార్లు చూస్తాడు. వాడు స్కూల్ కొడితే కొడతాడు, ముందు తిడతాడు, తర్వాత కొడతాడు. ఇవన్నీ కొడుకు మీద ఉన్న క్రోధంతో చేస్తాడా? వాడు చెడిపోవాలని కొడతాడా? ఒక్కోసారి కొట్టే దెబ్బ ఏ చెయ్యో కాలు ఇరిగిన వాడు కూడా ఉన్నారు. ఇంత పాడైపోతున్నాడని కోపం మీద కొడతాడు, కానీ కాలు చెయ్యి ఇరగాలని మాత్రం కొట్టడు. అట్లాగే శని మనకు జరిగిపోయేటువంటి చెడుని గుర్తు చేస్తాడు. పరమేశ్వరుడు, శనీశ్వరుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, ఇట్లా 11 మంది ఈశ్వర శబ్దం గలవాళ్ళు. ఇందులో కోటి ఈశ్వరుడు, 1 కోటి రూపాయలు వాడు కూడా ఈశ్వరుడే. అటువంటి శనీశ్వరుడికి ఆధిపత్యం వాడు ఎక్కువ ఉంది. క్రోధినామ సంవత్సరంలో ఆధిపత్యం. ఈ ఆధిపత్యం వల్ల మరి కలహాలు, కొట్లాటలు, తన్నుకోటాలు, వైరాలు, జాతి వైరాలు, కుల వైరాలు, మత వైరాలు, స్త్రీ వైరాలు, పురుష వైరాలు, స్త్రీలని కష్టపెట్టేటువంటి పనులు, అందులో స్త్రీహత్య, భ్రూహత్య, గర్భహత్య,
ఇటువంటి హత్యలు, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త భరించేవాడు, భార్య భాగస్థురాలు కాబట్టి సంపాదించిన దాంట్లో సగ భాగస్థురాలు భార్య. ప్రతివాడు భార్యని హీనంగా చూస్తున్నాడు. అత్తవారు ఏదో తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాడు. ఈ అత్తవారు తెచ్చిపెట్టేది వాళ్ళు ఇచ్చేది మా ఇంట్లో పనివాళ్ళకు కూడా మేము ఇట్లాంటి గుడ్డలు పెట్టమనే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అత్తవారు పెట్టడం కోసం కాదు. అత్తవారు ఎందుకు పెడతారంటే తల్లిదండ్రులు మగపిల్లవాడి పెళ్ళయిన తర్వాత పెంచాం, పెద్ద చేశాం, విద్య చెప్పించాం, ఉద్యోగం ఇప్పించాం, పెళ్లి చేశాం, పెళ్ళాం వచ్చింది. అప్పటిదాకా అమ్మ నాన్న నా పని అయిపోయింది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ జాగ్రత్త పడటమే వాళ్ళ బాధ్యత వాళ్ళది అనుకుంటారు. అయితే ఏ కష్టం వచ్చినా కూడా ఇబ్బంది పడడం చూడలేనటువంటి తల్లిదండ్రులు ఆడపిల్ల తరపు ఇప్పుడు సహాయం చేస్తారు. యవ్వనం వచ్చేటప్పుడే తల్లిదండ్రులు, యవ్వనం తర్వాత తల్లిదండ్రుల కంటే ముందు అత్తమామలు. అత్తమామలు కూడా ఆశపడకుండా నిలబడేటువంటి వాడెవడో వాడు పురుషుడు. అత్తమామల ఆస్తికి ఆశపడకుండా, అత్తమామల పెట్టుబడికి ఆశపడకుండా ఉండేవాడు ఎవడైతే వాడే పురుషుడు అంటున్నా. ఎందుకంటే వాళ్ళేదో పెట్టాలని కాదు. మనం శుభకార్యం చేసేటప్పుడు తల్లిదండ్రులకి గుడ్డలు పెట్టి నమస్కారం చేసి కూర్చుంటున్నాం. అదే అత్తమామలకి ఎంతమంది చేస్తున్నారో అడుగుతున్నాను చెప్పండి. తల్లిదండ్రుల కంటే ఎక్కువైన వాళ్ళు అత్తమామలు. వాళ్ళకు కూడా గుడ్డలు పెట్టి నువ్వు పిల్లల మీద కూర్చొని శుభకార్యం చేసుకోవాలి. అది మర్చిపోతున్నారు. ఆ కార్యం జరిగే దాంట్లో అరే మెత్తగారు ఏం తెచ్చాడు నీకు, ఇది సమస్య. ఇది మొట్టమొదటి మహాపాపం అంటున్నా. ఇది కాక కట్నం కాక కట్నం అంత కావాలని కోరుతున్నారు. ఇది ఇంకా పాపం. దానికోసం ఆడమనిషిని హింస పెడుతున్నారు. ఇటువంటి హింసలు ఎక్కువ అవుతున్నాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ హింసలకు కారకులు ఎవరంటే మనమే. ఎప్పుడూ ఎవరైనా సరే తను సంపాదించి తను తిని భార్యకు పెట్టి, పిల్లలకు పెట్టి, తల్లిదండ్రులకు పెట్టి, ఇంకా అత్తమామలకు పెట్టి, ఇంకా అతిథులకు పెట్టే స్వభావం, శక్తిని కావాలని భగవంతుని కోరుకోవాలి. అది పోయి అత్తమామలు ఇస్తే తీసుకుందాం, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇటువంటి పాపాల వల్ల ఇప్పటికీ చాలా సమస్యలు, చాలా వ్యాధులు తయారైనాయి. ఇది కాక ఈ క్రోధినామ సంవత్సరంలో శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. అందరికీ నా గురుగారు అన్ని రంగాల్లో శత్రువులు ఉన్నారు. అన్ని రంగాల్లో కంటే ప్రథమ రంగం రాజకీయ రంగం. అవును, రాజకీయ రంగంలో శత్రువులు ఉన్నారు. అయితే ఏమని నన్ను కొడతారేమో కానీ అని అంటే ఓటు వేయించుకునేవాళ్ళు కానీ, ఓటు వేసేవాళ్ళు కానీ బాధ్యతాయుతంగా చేస్తే దేశమంతా బాగుంటుంది. అవును అవును గురుగారు, అది ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడంటే పిల్లవాడు చెడిపోవడానికి కారకుడు ఎవరంటే ఆ తల్లిదండ్రులే. వాడికి అన్నం పెట్టి బయటికి పంపించిన తర్వాత స్కూల్కి పోయినాడా, ఎక్కడికి పోయినాడా చూస్తున్నావా? అట్లాగే పిల్లవాడిని జాగ్రత్త చూసుకునే బాధ్యత ఎట్టా ఉందో, రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా చాలా ఉన్నది. ఇట్లాంటి వాళ్ళు ఒకప్పుడు మనకు స్వతంత్రం రావాలి అంటే ఎంతోమంది కీర్తి ప్రతిష్టలు, మరి జీవన్మృతులు, మృతజీవులు ఇద్దరున్నారు. బతికుండి చచ్చిపోయిన వాళ్ళు, చచ్చిపోయి కూడా బతుకున్న వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు ఉన్నవాళ్ళు. మరి మహాత్మా గాంధీ ఉన్నాడు. మరి ఆంధ్రదేశం కోసమని పుట్టి శ్రీరాములు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, వాళ్ళు ఏం పదవి ఆశించారు? వాళ్ళు సరాసరి రాష్ట్రపతి భవన్కు పోవటానికి, ప్రధానమంత్రి దగ్గరికి పోవటానికి సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఏం వాళ్ళు ఎంపీ కావాలనుకున్నారా, ఎమ్మెల్యే కావాలనుకున్నారా? అట్లాంటి నాయకులు రావాలి వాళ్ళు. అట్లాంటి నాయకులు కాకుండా భోజన ప్రియుడు వినాయకుడు, భోజన ప్రియులు కాకుండా ఉంటే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం, అందరం బాగుంటాం. ఇటువంటి లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. స్వార్థం కోసమని ఒకళ్ళను ఒకళ్ళు చంపుకునేటువంటి పరిస్థితి వచ్చే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. తర్వాత దైవపరమైన బలం కావాలి, దైవాన్ని పూజించాలి, తర్వాత జాగ్రత్తగా ప్రవర్తించాలి. తర్వాత అన్నిటికంటే ముందు కనబట్ట స్త్రీని హింసించటం వ్యభిచారము, దీనివల్ల చాలా బాధలు ఎక్కువగా ఉన్నాయి.
క్రోధి అనే పేరే అటువంటి వచ్చింది. అటువంటి క్రోధినామ సంవత్సరంలో మరి శత్రుత్వం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఉపయోగపడాలి అంటే మనం ఏమి చేయాలి? ఇప్పుడు రాజు కుజుడైనాడు. కుజుడు ఎట్లాంటి వాడంటే రక్తానికి సంబంధించినటువంటి వాడు, భూమికి సంబంధించినటువంటి వాడు, ఎర్రటి రంగుకి ప్రీతైనటువంటి వాడు. రక్తం కావచ్చు, కందులు కావచ్చు, మిరపకాయలు కావచ్చు, ఇటువంటి వాటికి సంబంధించిన వాడు. అయితే కుజుడు సాక్షాత్ భూమికి సంబంధించిన వాడే. అయితే భూమి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే ఏ విత్తనం వేస్తే ఆ పంట పండుతుంది. అట్లాగే భూమినందు ఉత్పత్తి కానటువంటి వస్తువు ఏదైనా ఉందా? పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి, విషం ఉంది, తినే ఆహారం ఉంది, మరి మంచి ప్రాణవాయువునిచ్చే చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, అన్నీ భూమి నుంచి వస్తున్నాయి. కానీ ఈ భూమి నుంచి రావడానికి ఏంటి? 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు 4 భాగాలు, 4 21 84. ఒక 21 ఆకాశంలో తిరిగేవి, ఒక 84 లక్షలు 24 లక్షలు ఆకాశంలో తిరిగేవి కింద కాకుండా. భూమి పైన తిరిగేవి మరో 21 లక్షలు. భూమి లోపల తిరిగేవి ఇంకో 21 లక్షలు. అక్కడ 3 అయిపోయినాయి. నీటి లోపల తిరిగేవి ఇంకో 21 లక్షలు. ఇట్లాంటి జీవరాశులు ఉన్నాయి. ఇన్ని రకాల జీవరాశులు కూడా జీవకారుణ్య శాస్త్రం అంటే ప్రతి జీవరాశిని ప్రేమగా చూడాలి. ఏమవుతుంది మీరు బాగా గమనించండి. ఒక గండు చీమ వచ్చిందండి, పిల్లలు ఏం చేస్తారంటే కొట్టాలని చూస్తారు. అది గిరగిరగిరగిర తిరుగుతుంది, బంగారం తిరిగిన తిరుగుతుంది, కుడుతుందేమో అన్న భయంతో ముందు కొట్టేయాలి. కొడతామేమని తిరుగుతున్నది, మనం చంపుతామేమని తిరుగుతుంది, దానికి భయం. అట్టాగే యజ్ఞాలు అటువంటివి చేస్తున్నామండి. ఓ చెట్టు కింద యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞ ధూమనం మంట పైకి వస్తే చెట్టు కొమ్మ గడగడగడగడ ముడుగుతుంది. పరీక్షించుకోవడాలు ఇవన్నీ నేను చెప్పేవి నేను చూసి చెబుతున్నా. ఏం ద్రోహం జరుగుతుందో మనం ఆలోచించాలి. ఆ చెట్టు కొమ్మ టట్ట ఉనికిపోతుంది, చీమ టట్ట ఉనికిపోతుంది. తేలుంది, కోడి 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 అంటారు. ఆ తేలు కూడా గిరగిరగిరగ, కోడి అంటే భయం, కోడి తింటుంది తేలుని, అది గిరగ తిరుగుతుంది. మరి ఒక జీవరాశికి ఒక జీవరాశికి వైరం పెట్టారు. కానీ అటువంటి జీవరాశులు సమంగా ఉండటానికి, కలిసి ఉండటానికి కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. గుంటూరులో రామనామ క్షేత్రం ఉంది. అది 7 ఎకరాల పొలంలో గుడి. అక్కడ చాలా సర్పాలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ముంగీసలు కూడా చాలా ఉన్నాయి. అవి తిరుగుతాయి, ఇవి తిరుగుతాయి. పాము జోలికి ముంగేసి పోదు, ముంగేసి జోలికి పాము పోదు. సహజంగా అవి రెండు శత్రువులు అని చెప్తారు. శత్రువులే. పాము జోలికి ముంగీస పోదు, ముంగీస జోలికి పాము పోదు. మనబొట్టు వాళ్ళని కూర్చుంటే మన జోలికి పాము పోదు. ఇట్లాగే కూర్చొని ముందు కాళ్ళ కింద కుర్చీ వేసుకొని నేను అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంటే ఈ మధ్యలో కాలు ఉంటుంది, పాము ముంగీసారి జరుగుతున్నాయి. నేను చూడలే. 2-3 చూసి, అరే పంతులు గారు అక్కడ జపం చేస్తున్నారు, పాము తిరుగుతోందిరా, ముంగీసి తిరుగుతోందిరా అన్నా కూడా నేను కళ్ళు పూసుకొని తెల్లవారుజామున 3 గంటలు ఏం జపం చేసుకునేవాడిని. ఆ తర్వాత నేను పరీక్ష పట్టి చూశాను. పామేమో కింద తిరుగుతుంది, ముంగీసేమో గోడ మీద ఉంటుంది. ఎన్నోసార్లు చూసా. ఆ ముంగీసి వచ్చి కిందకు వచ్చి పామును చంపుతుంది, లేదు, ఆ వైరం లేదు. ఎందుకు వైరం లేదంటే 84 సంవత్సరాల నుంచి అహోరాత్రం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ నామం 84 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతూనే ఉంది, రాత్రి పగలు అనుకున్నా. భగవంతుడు నామస్మరణ చేసినటువంటి ఆ గొప్పతనం వల్ల పాము ముంగీస ప్రేమతో ఉన్నాయి. ఉదాహరణ చెబుతున్నా నేను. అట్లా ఉంటే మనకు శత్రుత్వం పోతుంది. కాబట్టి రాజు కుజుడు, రాజు రక్తవర్ణానికి సంబంధించిన వాడు. యుద్ధాలు రావచ్చు, ఎండుమిరపకాయలు కూడా కారం పుట్టేవే, ఒక రవ్వ కళల పడ్డ మంట పడుతుంది. అవును. అట్లాగే
ఎండుమిరపకాయ దానివల్లే, మరి కందులు దానివల్ల వచ్చేవి. మరి ఇట్లా ఉంది మంత్రి శని. శని 2 రకాలు, ఆల్రౌండర్. మనకు గుర్తు చేస్తాడు, వీళ్ళు దగ్గర పెట్టుకోమని చెబుతాడు, జాగ్రత్తగా ఉండాలి. ఏలినాడు శని 7 సంవత్సరాలన్నర శని వస్తుంది. అటువంటి శని వచ్చినప్పుడు కూడా ఎవరైనా సరే రోజు శనికి నమస్కారం చేసి శనేశ్వరి గుడిలోకి వెళ్ళి రోజు నువ్వుల నూనె బజార్లో అమ్మేది నువ్వుల నూనె కాదు, నూనెకి రంగేస్తున్నారు. సరిగ్గా నువ్వుల నూనె కావాలంటే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కూడా పనికిరావు, నల్ల నువ్వులతో నూనె పట్టించుకొని రోజు ఒక చెంచా నువ్వుల నూనె శనీశ్వరుడి మీద వేసి, నల్ల నువ్వులు వేసి, ఒక నల్లగుడ్డ వేసి, కొబ్బరికాయ కుడితే కొట్టగలిగితే కుట్టాలి, లేకపోతే ఒక బెల్లం ముక్క అయినా దేవుడికి సమర్పించి నీలపు పుష్పాలు శనీశ్వరుడు మీద పెట్టి రోజు ఎవరైతే దండం పెట్టి వస్తారో 7 సంవత్సరాలన్నర శని ఏమీ చేయడు. అది అంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు జరుగుతోంది అష్టమ శని. ఏలినాడు శని ఏం చేయలేదు, అష్టమ శని ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మనం చేయాల్సిన పని చేస్తే ఏమి చేయడు. అటువంటి శని మంత్రి అయినాడు. ఈ మంత్రి వల్ల ఏ పని మందత్వం, అంటే నడక పని ఏది తొందరగా సాగదు, ఇది మందత్వం అంటారు. మరి ఏది ముందుకు తొందరగా రాదు. వ్యాధులు వచ్చినా కూడా నిదానంగా తగ్గుతాయి, తొందరగా తగ్గవు. కాబట్టి ఈ సంవత్సరం ఎవరైనా సరే, అందులో శని కుంభరాశికి అధిపతి. ఆయన ఈ సంవత్సరంలో కూడా శని కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయనకి విపరీతమైన బలం ఉంది. ఆ బలం ఉన్నటువంటి వాడిని, ఇప్పుడు దుర్మార్గుణ్ణి మంచిగా శత్రుత్వంగా లేకుండా మిత్రత్వంగా ఉంటే మన్నేమి చేయడు. అట్లాగే శనిని పూజించాలి. సైన్యాధిపతి కూడా శని. మరి పరిపాలకులకి కూడా వైరం, కోర్టుల వ్యవహారాలు తొందరగా తెమలవు, ఇవన్నీ కూడా ఇబ్బందులు. మరి సస్యాధిపతి కుజుడు. ఈ సస్యాలు పంటలు బాగానే ఉంటాయి. ధాన్యాధిపతి చంద్రుడు. వాటి చేత పాడి పంటలు బాగా ఉంటాయి. మరి ధాన్యాధిపతి శని. ఈ ధాన్యాధిపతి శనియటం వల్ల నల్ల నువ్వులు, మినుగులు ఇట్లాంటి నల్లటి పంటలు బాగా పండుతాయి. మేఘాధిపతి శని. మినుగులు బాగా పండుతాయి. రసాధిపతి గురువు. ఈ రసాధిపతి గురువు అవడం చేత మంచి వర్షాలు కురుస్తాయి. నీరసాధిపతి కుజుడు అవడం చేత కస్తూరి, పగడం, ఎర్రచందనం, బంగారం, ఆగరు అంటే శంటు, పన్నీరు ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలు ఇవి బాగా సంపూర్ణంగా లభిస్తాయి. రక్త సంబంధమైన వస్తువులన్నీ కూడా దొరుకుతాయి. రక్త సంబంధమైన వ్యాధులు కూడా రావడానికి బాగా అవకాశం ఉంది. అందువల్ల ఎక్కువ భాగం శనికి అధిపతి, 2 కుజుడు అధిపతి, 3 గురువు అధిపతి, 4 చంద్రుడు అధిపతి. గురు చంద్రులు శుభగ్రహాలు, కుజ శనులు పాపగ్రహాలు. పాపగ్రహాలకు ఎక్కువ ఆధిపత్యం ఉంది. మరి శుభగ్రహాలు గురు చంద్రులకి ఎక్కువ ఆధిపత్యాలు లేవు. కాబట్టి చెడు అనే దానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలు ఉండటం చేత చిన్న చేపను పెద్ద చేప తింటుంది, పెద్ద చేపను ఇంకో పెద్ద చేప తింటుంది, ఆ పెద్ద చేపను ఇంకో చేప తింటుంది. కాబట్టి ఒక చేపను ఇంకో చేప తినకూడదు అనుకున్నట్లే ఒకరితో ఇంకోళ్ళు వైరం పెట్టుకోకూడదు అనేటువంటి మనస్తత్వం కలిగి ప్రజలు పూర్తిగా సంచరించాలి. 7/5/2024 నుండి 7/6/2024 వరకు గురుమౌఢ్యం ఉంది. అంటే మే నెల 7వ తారీఖు నుండి 2024 మే నెల 7వ తారీఖు నుంచి జూన్ నెల 7వ తారీఖు వరకు 2025 ఈ గ్రహాల వల్ల వరకు గురుమౌఢ్యమే ఉన్నది. గురుమౌఢ్యం తర్వాత 28/4
2025 నుండి 8/7/2025 వరకు శుక్రగ్రహ మౌఢ్యమే. ఓకే. తర్వాత 18/3/25 నుండి 28/3/25 వరకు శుక్రమౌఢ్యమే. 28/4/25 నుండి 8/7/25 అంటే నెల పైన శుక్రమౌఢ్యమే. అట్లాగే 18/3/25 నుండి 28/3/25 వరకు అదొక 11 రోజులు శుక్రమౌఢ్యమే. ఈ శుక్రమౌఢ్యంలో శుభకార్యాలు ఏమీ చేయకూడదు, ఇదొక సమస్య. తర్వాత 18/3/25 నుండి 28/3/25 వరకు శుక్రమౌఢ్యం, అప్పుడు కూడా ఏ శుభకార్యాలు చేయకూడదు. అయితే 16 వీసాల పంట, ఈ 16 వీసాల పంట ఎక్కడ అరణ్యాల్లో కావచ్చు, కొండల మీద కావచ్చు, నది ఒడ్డున కావచ్చు, సముద్రపు ఒడ్డులు కావచ్చు, కొంత పోతుంది. వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇట్లా పోతుంది. 16 వీసాల పంటలో 7 వీసాల పంట మాత్రం నిలబడుతుంది. 16 వీసాలు 7 వీసాలు నిలబడుతుంది, 9 వీసాలు పోతుంది. కాబట్టి ఈ పంట మనకు నిలబడాలి, నిజంగా మనకి ఈ పంట కావాలి అనే స్వభావం మనకు ఉండాలి అంటే మనం కడుపు నిండా అందరం అన్నం తినాలి, అందరూ జీవించాలి, అందరం బాగుండాలి అనేదానికి తగిన ప్రవర్తన చాలా అవసరం. ఎందువల్లంటే ఈ సంవత్సరం మనకు విశేషించి చెప్పుకుంటే ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క జన్మస్థలం అయోధ్య. వాళ్ళ రామ దర్శనం మనకు జరిగింది. తర్వాత కాశీలో విశ్వేశ్వర పూర్వపు లింగం కూడా మనకు దర్శనం వచ్చింది. అరే ముందు మీకు చెడు రోజులు రాబోతున్నాయిరా, మేము రెడీగా ఉన్నామని వాళ్ళిద్దరు కూడా, రాముడు పరమేశ్వరుడు ఇద్దరు కూడా మనకు అనుగ్రహం కల్పించారు. మరి ఈశ్వరాలయాలు చాలా ఉన్నాయి, అట్లాగే రామాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడికెక్కడ రాముడు ఉన్నాడు, ప్రతి ఊరికి రామాలయం, ఎక్కడికెక్కడ ఈశ్వరుడు ఉన్నారు. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు, కాశీలో మరణిస్తే ముక్తి అన్నారు. అథవా పుత్ర సన్నిధం అన్నారు, అది కుదరకపోతే కొడుకు సన్నిధానంలో అన్నారు. అటువంటి ఈశ్వరలింగం మనకు కంటపడటానికి సిద్ధంగా ఉంది. రామ ప్రతిష్ఠ జరిగింది, రామ జన్మభూమి. అంటే ఎప్పుడు కూడానండి పెద్దవాళ్ళు అంటే గొప్పవాళ్ళు, శక్తి సంపన్నులు, దైవమైన వాళ్ళు సంచరించిన స్థలంలో వాళ్ళు లేరు, ఎప్పుడో అంతరించిపోయినారు. ఒకప్పుడు అక్కడ ఉన్నారు, అట్లాగే రాముడు కూడా ఒకప్పుడు అక్కడ ఉన్నాడు. కానీ వాళ్ళు సంచరించిన స్థలంలో మనం వెళితే మనకు అన్నీ సుభిక్షంగా జరుగుతాయి. ఇప్పుడు భద్రాచలం రామాలయం ఉంది, పైన గోపురం మీద ఒక చక్రం, విష్ణు చక్రం ఉంది. ఎన్ని చక్రాలు పెట్టినా నిలబడలే. చివరికి గోదావరి నదిలో కొట్టుకొచ్చి దొరికితే అది తీసుకొచ్చి ఆ చక్రం పెట్టారు. అది దైవ నిర్ణయం కాదా? అది దైవ నిర్ణయం గురుగారు. అది మన నిర్ణయమా? ఇవాళ రామ ప్రతిష్ఠ జరుగుతుంటే ఎన్నో జీవరాశులు వచ్చినాయి. జీవకారుణ్య శాస్త్రంలో అన్ని జీవరాశుల్ని పూజించమన్నారు. మరి కోతులు ఎన్ని రకాల జీవరాశులు వచ్చినాయి, ఇవన్నీ దైవస్వరూపాలు కావా? అనాలి కదా. దైవం మానుష రూపేణ అన్నారు. భగవంతుడు మనిషి రూపంలో ఉంటాడట, జంతువు రూపంతో ఉంటాడని ఎక్కడ చెప్పాలా. దైవం మానుష రూపేణ, మనిషి రూపంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఎట్లా ఉన్నాడు? ఆత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ. జీవాత్మ ఒకటే, పరమ ప్రసాత్మ. కొన్ని ఆత్మలు కలిస్తేనే పరమాత్మ అయింది. అంతేగా గురుగారు.
అంతే కదా. ఆ వివరణ మనం ఏమన్నా అర్థం చేసుకుంటున్నామా? గొప్ప గొప్ప శక్తి సంపన్నుల్ని సామాన్య మానవులుగా చూసాం. వాళ్ళలో దైవత్వం లేకపోతే వాళ్ళు సాధించడమన్నీ ఎట్లా సాధించగలిగారు, వాళ్ళలాగా మనం ఎందుకు సాధించలేకపోయాం? సత్యసాయిబాబా కిడ్నీలు అమ్ముకున్నాడు, గుండెలు అమ్ముకున్నాడు. అమ్ముకున్నాడండి. ఇవాళ రైల్వే స్టేషన్ నుంచి మనుషులను పట్టుకెళ్ళి, పిల్లల్ని పట్టుకెళ్ళి కిడ్నీలు తీసి అమ్ముకుంటున్న వాళ్ళని పట్టుకున్నారు కదా. వాళ్ళు ఏమన్నా దేశానికి మంచిగా ఏమైనా సప్లై చేశారా? ఏమన్నా మంచి కాలేజీలు ఏమన్నా పుట్టించారా? ఏమైనా కొత్త యూనివర్సిటీలు ఏమైనా పెట్టారా? లేదు. పోనీ అది చేసి ఇది చేస్తే కూడా మంచిదేగా. దాన్ని చెప్పుకుంటే నేను చెప్పుకుంటాం. మంచి విషయాన్ని మంచిగాని, చెడు విషయాన్ని చెడుగా చెప్పుకుంటాం. ఇవాళ సత్యసాయి బాబా దగ్గర అక్కడ చదువుకున్న పిల్లలు చాలామందిని చూశాను. వాళ్ళు ఎంత బాగుపడ్డారో చెప్పడానికి వెళ్ళారు. ఓ పిల్లవాడు నా దగ్గర చదువుకుంటానికి వచ్చాడు. వాడు తల్లి లేదు, తండ్రి ఉన్నాడు, మంచి మేధావి. ఎక్కడ ఏది దొరికితే అది కాజేస్తాడు, పోయి అమ్ముకుంటాడు. వాడు నా దగ్గర పెట్టాడు. నా వల్ల కాదు, చదువు బాగా చదువుకుంటున్నాడు. వాడిని వదిలిపెట్టడం నాకు ఇష్టం కాదు. గుణం లేదు, వాడిని వదిలిపెట్టడానికి ఇష్టం కాలే. అప్పుడు ఒక చోట బారసాలు చేస్తుంటే బంగారపు ఉంగరం అక్కడ పెట్టారు, నా చేతికి ఇచ్చారు అన్నప్రాసనకి. ఆ బంగారపు ఉంగరం అక్కడ పెట్టారు. నామకరణం అప్పుడు తేనెలు గెలిచడానికి ఉంగరం మాయమైపోయింది. అయ్యో, వాడు అక్కడే ఉన్నాడు. ఎట్టబోతుంది ఉంగరం? నాకు అనుమానం వచ్చింది. సరే, ఇక దాని గురించి ఆలోచన పెద్దవాళ్ళు ఉండి ముందు సంతోషంగా ఉండే టైంలో దీని గురించి ఏం పడి ఆ ఉంగరం ఇస్తారు పోన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన. సరే, ఆయన వేలు ఉంటే ఉంగరమే, దానికంటే 4 రెట్ల ఉంగరం ఇచ్చాడు. అన్నప్రాసన చేసేసాం. ఈ ఉంగరం నాకు వద్దు, మీరు తీసేసుకోండి అన్నాడు. వాడు బాధపడకుండా ఉండాలి. అన్నప్రాసన అయిపోయింది. ఇంటికి వెళ్ళాను, కట్టేశాను, ఒక ఆర్డర్ తీసుకున్నాను. బారసాలైన 3వ ఇంట్లో 32వ లైను 16వ పెంకులో పెట్టాడు. చాలా తెలివిగా దాచాడు. 13-14 ఏళ్ళ కంటే లేవు వాడికి. ఏమిటి ఇది నాకేం అర్థం కాలేదు. ఇక తోచగా పుట్టపర్తి సత్యసాయిబాబా గారికి పంపించాడు. వాడు MA PhD, వాడు MA PhD చేశాడు. వాడు పెద్దవాడు ఇంట్లో వచ్చాడు. మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో మట్టి నేల, తలుపు కొట్టాడు. నేనే వచ్చి తలుపు తీశాను. ఆ బురదలో నా కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు చిన్నపిల్లాడప్పుడు మనం ఏం గుర్తుపడతాం? ఎవరయ్యా? 32వ లైను 16వ పెంకండి అన్నాడు. గుర్తు బాగుంది గురువుగారు మొత్తానికి. అంటే మీరు వెంటనే గుర్తుపట్టడం కోసమని ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ రోజు నుంచి వరకు 32వ లైను 16వ పెంకు కరెక్ట్గా చెప్పిన చోట దొరికింది. నేను క్షమాపణ ఇచ్చి వాడిని పుట్టపర్తి పంపించా. వాడు ఇక్కడ ఉపన్యాసకుడుగా వచ్చి వాడికి ఎటువంటి సద్గుణాలు చూడండి. బురదలో కాళ్ళ మీద పడ్డాడు. అక్కడ గుంటూరులో స్టేట్ బ్యాంక్ వెనక పక్క సత్యసాయిబాబా గుడి ఉంది. అక్కడ ఉపన్యాసకుడుగా వచ్చాడు. వాడికి ప్రత్యేకించి కారు ఉంది. మా ఇంట్లోనే భోజనం చేశాడు. కారులో నన్ను తీసుకెళ్ళాడు. ముందు వాడిని పిలిచారు అధ్యక్షుడు ఉపన్యాసకుడిగా. పిలవగానే ఆయన రిక్వెస్ట్ చేసి నన్ను పిలిపించాడు అధ్యక్షుడు ద్వారా. పిలిచి నా విద్యకు ఓరమాలు మా గురువుగారే ఉన్నాడు. ఒప్పోలదని చేశాడు, కాళ్ళ మీద పడ్డాడు. అటువంటి జ్ఞానాన్ని ఎవరిచ్చారండి? నేను ఇచ్చానా? భగవంతుడు సత్యసాయిబాబా గారు ఇచ్చాడు. ఆయనటువంటి జ్ఞానం. ఆ పిల్లల్ని ఎంత బాగా పెంచాడో ఆయన. అక్కడ ఎప్పటికీ చదువుకున్న పిల్లలు అంత బాగున్నారు. అందువల్ల జ్ఞానం ప్రధానమైంది, రూపం కాదు ప్రధానమైంది, జ్ఞానం ప్రధానమైంది. విద్య చాలా ప్రధానమైంది. విద్య యొసగును వినయంబు వినయమునను, బడయు పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మంబు దాని వలన అహిక అముస్మిక సుఖంబుదందు నరుడు అన్నారు. కాబట్టి అటువంటి దొంగ విద్యావంతుడైనాడు, పెద్ద ఉపన్యాసకుడైనాడు. రామాయణ భారత భాగవతాలను చెప్పాడు వాడు.
వాడిని చూసి కన్న తల్లి లేకుండా పోయింది కదా వాడిని చూడటానికి అనుకున్నాను. ఆ తండ్రి కూడా లేనప్పటికీ మరి అటువంటి జ్ఞానం కలగాలంటే మన ప్రవర్తన మారితే అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గ్రహాలన్నీ కూడా చాలా నీచమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం క్రోధం నుంచి విముక్తి కావాలి అంటే శాంతం కావాలి. శాంతం కావాలంటే దైవాన్ని పూజించాలి. దైవాన్ని పూజించాలంటే సద్గురువుల దగ్గరికి వెళ్ళాలి. సద్గురువుల మాట వినాలి. ఇప్పుడు సద్గురువులు అనే దానికి ఒక అర్థం చెబుతున్నా. ఇవాళ గురువే వర్రా అంటే గురే గురువు. నీకు ఒక గురి పెట్టుకొని చేస్తే అదే గురువు. ఇవాళ ప్రతి గురువు ఎట్లా ఉన్నాడంటే సిరీట్ కాల్చుకుంటానికి అగ్గిపెట్ట ఇచ్చేవాడు గురువే. టీ హోటల్ దగ్గర పోతే గురువు టీ ఇప్పిస్తావా అంటాడు. ఆ గురువు ఈ శిష్యుడు టీ ఇప్పిస్తాడు. అట్లాంటి గురువులు కాదు సద్గురువులు. ఇవాళ విద్య చెప్పేవాళ్ళు గురువులు. మరి దైవాన్ని నిర్ణయం చేయగలవాళ్ళు గురువులు. ఈ దైవ సాధన ప్రత్యేకమైంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఎవరి యొక్క ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించడం అవసరం. ఈ మతం అనాది మతం. తర్వాత యుగాల్లోకి అన్నిట్లోకి యుగ ప్రారంభంలో వచ్చింది పంచాంగం. కాబట్టి ఇది అందరూ నమ్మతగింది, కానీ నమ్మతగింది మాత్రం కాదు. ఈ యుగాదిలో ఎవరి జాతకాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. అవి మనం ముందుగా విశేషించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేషరాశి ఉందండి. ఈ మేషరాశికి ఏమొచ్చిందంటే 8 ఆదాయం, 14 ఖర్చు, 7 రాజపూజ్యం, 3 రాజావమానం. 7 చోట్ల పూజింపబడితే 3 చోట్ల అవమానింపబడతారు. వృషభ రాశి ఉందండి. 2 ఆదాయం, 8 ఖర్చు, దారుణం. 8 రాజపూజ్యం, 7 రాజావమానం. అయితే ఇవన్నీ కూడా ధనం కాదు. ఆదాయం అంటే వ్యయం అంటే ధనం కాదు. మంచి చెడు. నీలో మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉందో చూపించారు. కానీ ఆదాయం చేయాలంటే ధనం అనే అనుకుంటారు కదా గురుగారు. ధనం మాత్రం కాదు. ధనం అనేది విద్యాధనం ఒక ధనం, దైవ బలం రెండవ ధనం. ఇంకో ధనం ఏంటంటే పాపకార్యాలు చేసే ధనం. ఇవాళ సంపాదించేటువంటి ధనం దేనికి ఉపయోగపడుతుంది? బంగారం కొంటే పర్వాలేదండి. వాడు బంగారం కొనే దానికంటే ఎక్కువ గుడ్డలు కొంటున్నారు. అవును గురుగారు, ఇది నిజం. బంగారం కొనేదంటే దానికంటే పిచ్చి పూసలు ఎక్కువ కొంటున్నారు. రత్నాలు ఒక చోట, రాళ్ళ ముక్కలు ఒక చోట, ముత్యం ఒక చోట, ముత్యపు చిప్ప ఒక చోట. ఆఖరికి ముత్యపు చిప్ప కూడా దొరకట్లే. స్వాతి ముత్యం అంటున్నారు. స్వాతి ముత్యం ఎంత బాగుంటుందో ఆ ముత్యపు చిప్ప కూడా అంత బాగుంటుంది. ముత్యపు చిప్ప, స్వాతి ముత్యంలో పుట్టినటువంటి ముత్యపు చిప్పతో ఉంగరం చేయించుకున్న గొప్పే. అందువల్ల రత్నాలు ఒకచోట, దుర్మార్గులు ఒకచోట అవుతున్నారు. కాబట్టి మంచి కంటే చెడు ఎక్కువ. ఇవాళ మరి రత్నాల రంగుల్లోనే రకరకాల పూసలు వస్తున్నాయి. రత్నాలకి పిచ్చి పూసకి తేడా తెలియట్లే. పిచ్చి పూస కూడా రత్నం కంటే ఎక్కువ కనపడుతుంది, మెరుస్తుంది. బంగారం కంటే కూడా రోల్డ్ గోల్డ్ అంటున్నారు. బంగారం కంటే అది బాగా మెరుస్తుంది. అవును. కాబట్టి మంచి వాళ్ళకంటే ఎక్కువగా చెడు వాళ్ళు రాణిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా నిప్పు బొగ్గు కాల్చామండి. ఇంతలో బొగ్గు కాలి 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 పైన బూడిద కనపడుతుంది. మనం వెళ్ళేటప్పుడు మట్టి నాలాగా కనపడుతుంది. దాని మీద కాలేస్తే లోపల నిప్పు ఉంటే మాత్రం 10 రోజుల దాకా ఆ మంట తగ్గదు. అట్లాగే మంచివాళ్ళ జోలికి పోతే
నిప్పు మీద కాలేస్తే ఎంత బాధో బాధ ఉంది. అంత బాధ కలుగుతుంది. కాబట్టి ఎవరి జోలికైనా పోవచ్చు, కానీ మంచి వాళ్ళ జోలికి పోకూడదు. మంచిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతినిత్యం కూడా దైవనామ స్మరణ జరగాలి. చెయ్యాలి. తర్వాత ఎప్పుడూ కూడా తను తింటూ ముందు ఒకరికి పెట్టడం అలవాటు చేయాలి. భోజనం టైంకి ఎవరైనా వస్తే వాళ్ళు శ్రీ మహావిష్ణువుతో సమానం అన్నారు, వాళ్ళకి భోజనం పెట్టాలి. ఇటువంటి స్వభావాలు కనుక కలిగితే జ్యోతిష్యంతో పనిలేదు. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళని విమర్శిస్తున్నారు. జ్యోతిష్యంలో తప్పు కాదు, నీ ప్రవర్తనలో తప్పు. ఇప్పుడు శని కుంభంలో ఉన్నాడు. కుంభంలో ఉన్నవాళ్ళు చాలామంది సంతోషంగా ఉన్నారు. నాది కర్కాటక రాశి, శని కుంభంలో ఉన్నాడు. మరి అష్టమ స్థానం అయింది. అష్టమ స్థానంలో శని ఉన్నా కూడా మరి నేను బాగానే ఉన్నా, నిన్న ఒక ఆయన జయించి పెట్టాడు. మరి ఎందుకు వచ్చింది? మనం చేసే ప్రవర్తన చాలా అవసరం అంటున్నాను నేను. అది ఉన్నంతకాలం మనం బాగానే ఉంటాం. కర్కాటక రాశి ఎట్లాంటిదంటే కర్కటస్య నిశాకర, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, సింహరాశికి సూర్యుడు అధిపతి. ఈ రెండు రాశుల్లో ఎవరైనా పుట్టారు అంటే పూర్వజన్మ పుణ్యం చేసుకుని తినేట్టు పుట్టారు. కర్కాటక రాశి, సింహరాశి. సింహరాశి సూర్యుడు, కర్కాటక రాశి రామచంద్రుడు అని చెప్పాలి. అవును, ఆయన రామచంద్రుడు విష్ణుమూర్తే. సింహరాశి సూర్యుడు, ఆయన కూడా విష్ణుమూర్తే. మకర రాశి కుంభరాశి వచ్చేవాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఈయన ఆయన పూజిస్తాడు, ఆయన నిన్ను పూజిస్తాడు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి నష్ట కష్టాలు ఉండవని చెబుతున్నాను. ఇదివరకు కూడా చెప్పా, ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. కర్కాటక రాశి 14 ఆదాయం 2 ఖర్చు. 14 ఆదాయం 2 ఖర్చు. మరి శని అష్టమంలో ఉన్నాడు. నేను చెబుతున్నది కొంతమంది ఏదో తేడాగా అనుకొని ఉండొచ్చు. అయితే వాళ్ళ ప్రవర్తన వల్ల జరగవచ్చు, నేను కాదంటలే. ఎప్పుడు కూడా ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది మనల్ని ఎప్పుడు రక్షిస్తుంది. మనకున్న దోషాలు మొత్తం పోతాయి. కాబట్టి ఎవరైనా సరే ఏం చెప్తారంటే ధర్మశాస్త్రంలో పూర్వం మా చిన్నతనంలో పల్లెటూళ్ళల్లో మరి పుల్ల నీళ్ళ కుండ అని ఉండేది. పుల్ల నీళ్ళ కుండ, బరగుడ్డు బాగా ఎక్కువగా ఉండేవి. మజ్జిగ బాగా చిలికి వెన్న తీసేవాళ్ళు. ఒక్కో ఇంట్లో 10, మా ఇంట్లో కూడా ఉన్నాయి 10 బరగొడ్లు. మరి వెన్న తీస్తే మజ్జిగ మిగిలేవి. చిక్కటి మజ్జిగ ఎవరికైనా ఉరికినే పోసేవాళ్ళు. ఎవరు తాగేవాళ్ళు లేకపోతే ఆ కుడితికుండలో పోస్తారు. అది కుడితికుండ అంటారు. కుడితికుండలో కాకుండా పుల్ల నీళ్ళ కుండ అంటారు. దాంట్లో ఈ మజ్జిగ పోస్తారు. ఆ రోజుల్లో అన్నం వండితే గంజి వార్చేవాడు. అవును, ఆ గంజి కూడా ఈ పుల్ల నీళ్ళ కుండలో గంజి పోస్తారు. గంజి మజ్జిగ కాస్త ఉప్పు వేస్తారు, అవి పులుస్తాయి. చివరికి అందరూ తినగా అన్నం మిగిలితే దాంట్లో పడేస్తారు. పుల్ల నీళ్ళ కుండ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇప్పటికీ అది ఉంటే ఇంట్లో లక్ష్మి ఉన్నట్లయిన శాస్త్రం. మరి ఆ కుండలో అన్నం ఎన్ని రోజులైనా చెడిపోదు. పొలంలో పనిచేసే జీతగాళ్ళు జొన్నన్నం తింటారు. చివరికి వచ్చేప్పటికి ఆ అన్నం పెట్టుకొని ఆ పొలనీళ్ళ కుండలో ఆ నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు పోసుకొని తింటారు. ఒరే పెరుగు వేసుకోండి అంటే ఎందుకంటే కమ్మగా ఉందంటారు. వాళ్ళు ఎంతో బలంగా ఉంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి అంత గొప్పది. అన్నాన్ని పారేయకూడదు, అదే చెబుతుంది. ఈ పొలనీళ్ళ కుండ ఎందుకు చెప్పారంటే మనం తిన్నది తినగా మిగిలింది పారేయాల్సి వస్తుంది. కనీసం పారేయకుండా ఉండాలి. అంటూ వాళ్ళు కూడా మీరు తినగా మిగిలింది మేము తీసుకుపోతాం, మాకు అక్కడ చెప్పమంటున్నారు. ఇవాళ అలా ఉన్నారు గురుగారు. అది తీసుకెళ్ళి దెబ్బలో పారేస్తున్నారు. ఆ రోజుల్లో అన్నం పారేలా. ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు ఉండేది, ఒక అరుగు ఉండేది. యజమాని అన్నం తింటానికి వెళ్ళేటప్పుడు బయటకు పోయి చూసి ఎవరన్నా ఉన్నారా అని వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు. పూర్వంలో ఒక చెట్టు అరుగు నడిచి వెళ్ళేవాళ్ళు, బండ్లు ఉండేవి కాదు. నేను ఎరుగున్న తర్వాత కూడా అతిథి లేకుండా మా ఇళ్లలో భోజనం ఎవరు చేయలే.
ముందు అతిథికి పెట్టి తర్వాత పెట్టాలి. వీళ్ళు తినేవాడు. ఎవడైనా సరే, మా అమ్మగారి ఊరు ఉంది, ఆ ఊళ్ళో ఎవరైనా సరే పరాయి ఊరు నుంచి వస్తే మంగయ్య మేస్టర్ గారి ఇంటికి పోండి అనేవాళ్ళు. వాళ్ళ ఇంటికి భోజనం పెట్టేవాళ్ళు. మరి ఇది అతిథి సత్కారం అంటారు. ఇది చేయడం చాలా అవసరం. ఇట్లాంటి వాళ్ళు పునర్జన్మలో గొప్పవాడుగా పుడతారు. కాబట్టి మనం చేయాల్సిన పనిలో ఒకరికి పెట్టడం కాక పరిహరించడం, పారేయటం పనికిరాదు. పుచ్చబెట్టి పారేయకూడదు, పాడు చేసి పాడేయకూడదు. పాడు చేసి పారేయకూడదు. అది ఎవరికైనా పెట్టాలి. కనీసం అది పెట్టేది వాకిటి ముందు కుక్క ఎదుస్తుంది. 4 రోజులు కుక్క కన్నా పెడితే రోజు కుక్క వస్తుంది, అవును, ఒకసారి పెడితే 1-2 సార్లు వచ్చేస్తుంది. అట్లా పరిహరించకుండా ఉండటం, తను తింటూ ఒకడ పెట్టడం, దైవాన్ని పూజించడం, తల్లిదండ్రులను పూజించడం, ఎప్పుడు కూడా దేవీ ఉపాసనాపరుల్ని, హనుమోపాసనాపరుల్ని ఏం చెప్పేవాళ్ళు, ఆడ మనిషిని కాళ్ళు చూసి నమస్కారం చేయమన్నారు. దేవి ఉపాసనాపరులు మొహం చూడొద్దన్నారు యవనంలో. వాడికి మొహం పుడుతుందేమో, అది పుట్టింది చెడిపోయి పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మేము దేవి ఉపాసన చేసాం, చివరికి వచ్చేవాడికి ఇంకా తర్వాత చేయలేము. సంసారిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రాన్ని చింపేసి గోవు చెవులో మంత్రం చెప్పి ఆ కాగితం తీసుకెళ్ళి నదిలో కలిపాం. ఆంజనేయం ఈరోజు చేస్తున్నాం, నా చెబుతున్నా. ఇవన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు. ధర్మాన్ని ఆచరించాలి. కర్కాటక రాశిలో ఇప్పుడు నేను చెప్పా కదా, నేను బాగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు, కష్టం లేదు. మరి కర్కాటక రాశి 14 ఆదాయం 2,000 అని చెప్పాను. 2,000. 3 రాజపూజ్యం, 4 రాజ అవమానం. మంచివాడు ఎప్పుడు అవమానం పొందడం సహజమే. సింహరాశికి వచ్చేప్పటికల్లా మళ్ళీ 2 ఆదాయం 14 ఖర్చు, 2 రాజపూజ్యం, 2 రాజ అవమానం. కన్యకు వచ్చేప్పటికి 5 రాజపూజ్యం, 5 రాజ అవమానం. మరి తులకు వచ్చేటప్పటికల్లా 5 రాజపూజ్యం, కన్యకు 5 ఆదాయం 5 ఖర్చు. కన్యకు వచ్చేప్పటికి 5 రాజపూజ్యం, 2 రాజ అవమానం. తులకి 2 ఆదాయం 8 ఖర్చు. 2 ఆదాయం 8 ఖర్చు. మరి తులకే 1 రాజపూజ్యం, 5 రాజ అవమానం. వృశ్చికానికి వచ్చేప్పటికల్లా 2 ఆదాయం 8 ఖర్చు. అట్టగా వృశ్చికానికి 4 రాజపూజ్యం, 5 రాజ అవమానం. తర్వాత ధనస్సుకి 11 ఆదాయం 8 ఖర్చు, 7 రాజపూజ్యం, 5 రాజ అవమానం. తులారాశి 2 ఆదాయం 8 ఖర్చు, 1 రాజపూజ్యం, 5 రాజ అవమానం. ధనస్సు 11 ఆదాయం 8 ఖర్చు. మరి ధనస్సు 7 రాజపూజ్యం, 5 రాజ అవమానం. అట్లాగే మకరం 14 ఆదాయం 14 ఖర్చు, 3 రాజపూజ్యం, 1 రాజ అవమానం. కుంభం వచ్చేప్పటికల్లా 14 ఆదాయం 14 ఖర్చు. కుంభానికి వచ్చేప్పటికి 6 రాజపూజ్యం, 1 రాజ అవమానం. మీనానికి వచ్చేప్పటికల్లా 11 ఆదాయం 5 ఖర్చు. మళ్ళీ మకరానికి 2 రాజపూజ్యం, 4 రాజ అవమానం.